వ్యాపారి చక్రధర్ గౌడ్ ఫిర్యాదుతో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురు నిందితులు చెంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో నిందితులుగా ఉన్న వంశీకృష్ణ, పరశురాములు, సంతోష్ కుమార్ బెయిల్పై విడుదలయ్యారు. విచారణలో హరీష్ రావు పేరు చెప్పాలని పోలీసులు ఒత్తిడి చేశారని వంశీకృష్ణ ఆరోపించారు. తెలిసిన వాళ్లకు సిమ్ కార్డు ఇచ్చినందుకే తనను అరెస్టు చేశారని, అసలు ఫోన్ ట్యాపింగ్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని సంతోష్ కుమార్ చెబుతున్నాడు. చాలే ఫోన్ ట్యాపింగ్ కేసులో విడుదలైన నిందితులు ఏం చెప్తున్నారు అన్న దానిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. పంజాగుట్టలో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన దాంట్లో అంటే వ్యాపారి చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశారు. వాళ్ళ ముగ్గురు కూడా ఇవాళ బెయిల్ పైన రిలీజ్ కావడం జరిగింది. ఈ కేసులో A1గా హరీష్ రావు ఉంచారు, A2గా రాధాకృష్ణరావు మాజీ డీసీపీ ఉన్నారు. అసలు ఈ కేసుకు సంబంధించిన దాంట్లో చక్రధర్ గౌడ్ ఫోన్ ట్యాపింగ్ నిజంగా చేశారా, అసలు చక్రధర్ గౌడ్కు సంబంధించిన కేసులో ఈ ముగ్గురి ప్రమేయం ఏంటి? ప్రస్తుతం ఈ కేసులో ముందుగా మనం వంశీకృష్ణతో మాట్లాడదాం. ఇతను హరీష్ రావు దగ్గర పనిచేయడం జరిగింది. ఇతను ఒక అఫిడవిట్ కూడా దాఖలు చేయడం జరిగింది కోర్టులో. ఏంటంటే అసలు మీకు చక్రధర్ గౌడ్కున్న విభేదాలు ఏంటి? నిజంగానే ఫోన్ ట్యాపింగ్ చేశారా? ఒక అఫిడవిట్ కూడా మీరు కోర్టులో దాఖలు చేశారు పోలీసులకు వ్యతిరేకంగా. ఏంటండి అసలు? సార్, నాకు ఫోన్ ట్యాపింగ్ ఎలాంటి సంబంధం లేదు సార్. ఫోన్ ట్యాపింగ్ చేసే వ్యక్తిని కాదు, అంత పెద్ద లెవెల్ నాది కాదు. నేను ఆరోగ్యశ్రీలో జాబ్ చేసే ఒక ఉద్యోగిని, అంతవరకు మాత్రమే. నా పరిమితి ఏంటంటే నేను మినిస్టర్ పేషలో నాకు డెప్యుటేషన్ ప్రకారం అలా జాబ్ చేశాను. నాతో పాటు ఒక 4-5 మంది జాబ్ చేసేవాళ్ళు, వాళ్ళతో పాటు నేను. అక్కడ ఎంతవరకు యాక్సెస్ ఉంటుందంటే ఓన్లీ ఆరోగ్యశ్రీ కేసెస్ చూసుకునే అంత మట్టుకే ఉంటుంది. దానికి సార్కి నాకు ఎలాంటి యాక్సెస్ కూడా ఉండదు. అంతవరకు మా పని మేము చేసుకున్నాం సార్. ఫోన్ ట్యాపింగ్కి నాకు ఎలాంటి సంబంధం లేదు సార్. వాళ్ళు ఏంటంటే బెదిరించైనా నీకు ఎట్లా చేసి ఫోన్ హరీష్ రావు సార్కి మచ్చవేణుగోపాల్ రెడ్డికి అగైనెస్ట్గా స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి అన్నారు. ఇవ్వకపోతే నీకు ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఎట్లా ఉంటాయో నువ్వు ఫేస్ చేయాలని చెప్పేసి 3 రోజులు అంతకుముందు 3 రోజులు ఎంక్వైరీ కనిపిస్తే వెళ్ళాను సార్. 3 రోజులు అదే వార్నింగ్ చేశారు. ప్రతిసారి వాళ్ళకి సహకరించాను. నా భార్య పిల్లల నుంచి రాత్రి 1:30 వరకు అక్కడ ఉంచారు సార్. 2 సంవత్సరాల పాప ఒక్కరు, 3.5 సంవత్సరాల పాప ఒక్కరు. వాళ్ళని నైట్ 1:30 వరకు అక్కడ కూర్చోబెట్టి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి నన్ను ఇంట్రాగేషన్ అని చెప్పేసి నన్ను ఇబ్బంది పెట్టారు సార్. సాయంత్రం 6 గంటల నుంచి నైట్ 1:30 వరకు. నేను ఒక మధ్యతరగతి కుటుంబంలో జాబ్ చేసుకునే వ్యక్తిని సార్. నాలాంటి వాళ్ళకి అగైనెస్ట్ స్టేట్మెంట్ ఇవ్వకపోతే ఎంతవరకైనా దించేస్తారు సార్ నా ఫ్యామిలీ. ఎవరు అడిగారండి మిమ్మల్ని? అధికారులు ఎవరు మిమ్మల్ని అడిగింది? హరీష్ రావు పేరు చెప్పాలంటే కూడా అడిగిన వాళ్ళు ఎవరు అసలు ఏంటి? నన్ను అడిగింది ఏసీపీ మోహన్ కుమార్ సార్, డీసీపీ రవికుమార్ సార్. వాళ్ళిద్దరే సార్, వాళ్ళిద్దరే నన్ను అడిగింది. ఈ చక్రధర్ గౌడ్కి మీకేంటండి? అతని దగ్గర మీరు పనిచేశారా లేకపోతే ఏంటి అసలు? సార్, నేను కూడా ఇంతకు ముందు ఒక 3 ఇయర్స్ బ్యాక్ ఆయన దగ్గర ఒక 3-4 నెలలు పనిచేశాను సార్. చక్రధర్ గౌడ్ అనే అతను రియల్ ఎస్టేట్ వ్యాపారి కాదు సార్, కొన్ని వేల మందిని మోసం చేసిన వ్యక్తి. అతని గురించి నేను కంప్లైంట్ చేయడానికి డీసీపీ గారికి, ఏసీపీ గారికి చెప్పినా కూడా అతని గురించి పక్కన పెట్టు, ఫస్ట్ నువ్వు హరీష్ రావు గురించి, మచ్చవేణుగోపాల్ రెడ్డి గురించి చెప్పంటున్నారు. ఎందుకంటే మిమ్మల్ని ఒక్కరినే ఎందుకు టార్గెట్ చేశారు? హరీష్ రావు ఈ కేసులో మిమ్మల్ని ఎందుకు ఇరికించారని మీరు అనుకుంటున్నారు? మరి నన్ను టార్గెట్ చేయాల్సిన విషయం నాకు తెలిసి వాళ్ళకి ఏముందో నాకు తెలియదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ థింగ్ ఏంటంటే నేను సిద్దిపేట వ్యక్తిని, ఇంకోటి సార్ దగ్గర వర్క్ చేశాను. సో ఇంతకంటే మంచి ఛాన్స్ వాళ్ళకు ఉండదు కదా సార్ చెప్పేయడానికి. మీరు గతంలో కూడా చక్రధర్ గౌడ్ దగ్గర పనిచేశారు కాబట్టి అతన్ని టార్గెట్ అన్నిటికీ మూలం ఉన్నాడు. సో ఈయనతో ఏమైనా పెట్టుకుని అగైనెస్ట్ గా సార్కి అగైనెస్ట్ గా స్టేట్మెంట్ ఇప్పించాలి. వాళ్ళు డే 1 నుంచి నన్ను అడిగింది అది ఒకటే సార్. వాళ్ళ మచ్చవేణుగోపాల్ రెడ్డి గురించి, హరీష్ రావు సార్ గురించి అగైనెస్ట్ స్టేట్మెంట్ ఇవ్వాలి. మీకు ఎట్లా ఈ కేసుకు సంబంధం? నేను 15 సంవత్సరాల నుంచి నెట్వర్క్ ఫీల్డ్ లో పనిచేస్తున్నాను. మా ఫ్రెండ్ అంటే యాదగిరి అనే వ్యక్తికి సిమ్ కార్డ్ నేను ఇష్యూ చేశాను. యాదగిరి అని చెప్తుంటే సిమ్ కార్డ్ ఇచ్చిన తర్వాత ఆయన చనిపోయిండు, రైతు చనిపోయిండు అని చెప్తున్నారు. ఆయన చనిపోయినప్పుడు 2వ తారీఖు నాడు స్టేషన్ తీసుకొచ్చారు. ఆల్రెడీ మొదటికి వచ్చి 3వ తారీఖు నాడు ఇంటికాడ ఇచ్చిపెట్టిన అయిపోయింది. కానీ దానివల్ల నాకు కూడా ఎవరు ముందు మేము మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళం కదా సార్. మేము ఇలాంటి ఫోన్ ట్యాపింగ్ హరీష్ రావు సార్తో, మన చక్రధర్ గౌడ్తో, మాకు ఈ ఫ్రెండ్స్తో నాకు ఎలాంటి సంబంధం కూడా లేదు సార్. యాదగిరి ఒక కస్టమర్ సిమ్ తీసుకున్నాడు. పేపర్లో చనిపోయినా ఇచ్చారు కదా సార్. చనిపోయిన ఎట్లా తీసుకొచ్చారు కదా సార్, మీరు చెప్పండి. అలా దానివల్ల మేము మిడిల్ క్లాస్లో నుంచి మేము ఏం చేయలేం కదా సార్. ఈ ఫోన్ ట్యాపింగ్ నుంచి మాకు సంబంధం లేదు కదా సార్. ఇలాంటి చేసే వ్యక్తులు మేము కాదు, మాకు తెలియదు. ఏ ప్రూఫ్స్ లేకుండా తీసుకొచ్చి ఇలా ఇబ్బంది పెట్టారు అంతే. మిమ్మల్ని ఇన్వెస్టిగేషన్లో ఏమని అడిగారండి? అసలు అధికారులు ఏమని అడిగారు మిమ్మల్ని? హరీష్ రావుతో ఎవరు, హరీష్ ఎవరు ఉంటారు అంటే హరీష్ రావుతో మాకేం తెలుసామండి, మాకేం తెలియదు కదా. వీళ్ళు ఎవరు అంటే మా ఫ్రెండ్స్ వీళ్ళు నాకు ఎవరు తెలియదు, నాకేం తెలియదు. కానీ నా షాప్ కాడికి వచ్చారు, నాకు ఇంటిమేషన్ ఇవ్వండి సార్, మేము వస్తామని చెప్పాము. జీప్లో తీసుకొచ్చారు, జీప్లో తీసుకోపోతారు. అందరూ చూస్తే బాగుండదు కదా సార్. ఇప్పటికి 20 రోజుల నుంచి నేను షాప్ బంద్ ఉన్నది, నాకు ఎలాంటి ఇన్కమ్ సోర్స్ లేదు, నాకు ఎవరు లేరు, నా ముందు వెనక లేరు. నా భార్య 20 రోజుల సంది నా స్టేషన్ చుట్టూ తిరుగుతుంది. చాలా ఇబ్బందితో బాధపడుతున్నాం సార్. ఇప్పుడు ఏం చేయకుండా ఇప్పుడు ఉన్న కస్టమర్స్ రాకుండా ఎంత ఇబ్బంది పెట్టి చాలా బాధాకరంగా ఉంది.
ప్రస్తుతానికి అయితే వీళ్ళు ముగ్గురు ఈ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళలో సంతోష్ అలాగే వంశీకృష్ణ వీళ్ళిద్దరు చెప్తున్నది తమని కావాలనే బెదిరింపులకు పాల్పడ్డారు, కావాలని ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో తమని ఇరికించారనేది కూడా చెప్తున్నారు. వంశీకృష్ణనేమో చక్రధర్ దగ్గర దాదాపు 4 నెలలు పనిచేసి ఆ తర్వాత ఆరోగ్యశ్రీలో పనిచేయడం, అప్పుడే హరీష్ రావు తోటి పరిచయం ఏర్పడడం అనేది జరిగింది కాబట్టి కావాలని తనని ఈ కేసులో ఇరికించారనేది ఒకవైపు వంశీకృష్ణ చెప్తున్నారు. అలాగే సంతోష్ కూడా అదే విషయాన్ని చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతూ ఉంది. 2 నిమిషాలతో రాధాకృష్ణ ఇంటికి హైదరాబాద్.